సో కేసీఆర్ సభ ఈరోజు నిర్వహిస్తున్న సందర్భంలో ప్రతి గ్రామం నుంచి కూడా మరి వందల మంది తరలి వెళ్తున్న సందర్భంలో ప్రస్తుతం మనతోటి మరి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు ప్రస్తుతం మనతో వారిని తెలుసుకున్నారు. చెప్పండి సార్, ఎలా ఉంది పరిస్థితి, ఎలా వెళ్తున్నారు ప్రజలు, ఎలా తరలిస్తున్నారు? కేసీఆర్ గారి సభ సండూరులో ఉంటుందన్నప్పటి నుండి కూడా ప్రజలు స్వచ్ఛందంగా మేము వెళ్తాం అని చెప్పి అనడం జరిగింది. దాంతో పాటుగా స్థానిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కూడా మేమందరం కూడా సభకు వెళ్దాం అని చెప్పి నిన్నటి నుండే ఒక తీర్థయాత్రలకు పోయేది ఉంటే, తిరుపతి పోయేది ఉంటే ఎట్లా తయారవుతారో అట్లా నిన్నటి నుంచే ఎవరికి వారు తయారై మేము వస్తాం అని చెప్పి స్వచ్ఛందంగా ఈరోజు ఈ 2 వార్డుల నుంచి కలిపి 1000 మంది ప్రజలు బయలుదేరి వెళ్ళిండ్రు. దాంట్లో ముఖ్యంగా యువకులు ఎక్కువ మంది ఉన్నారు. చాలా సంతోషం. దాంతోపాటుగా కొంతమంది వృద్ధులు నా పెద్ద కొడుకు అత్తుండే సభకు పోవాలన్నారు. అమ్మాడ నడవడం కష్టమవుతుంది అన్నా కానీ మేము వెళ్ళొస్తామని చెప్పి మాతోటి పేచి పెట్టుకుని మరీ వెళ్ళారు. సో ఈ తవ్వ చాలా సక్సెస్ అవుతుంది. మా అంచనా అక్కడ 1,00,000 మందిని తీసుకురావాలని చెప్పి తప్పకుండా 1,00,000 మంది జన సమీకరణ అవుతుంది. 70,000 మంది వరకు కార్యకర్తలు లాంటి వాళ్ళే వస్తున్నప్పుడు కూడా 30,000 మంది చుట్టుపక్కల వాళ్ళు వస్తారని నిన్నటి వరకు అంచనా ఉంది. నిజమేనా ఇది? ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. 86,000 మందిని వివిధ గ్రామాల నుంచి రావాలి అని చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళంతా ఆ దగ్గర నుండే వచ్చేస్తారు. సో 1,00,000 మంది ఖచ్చితంగా అక్కడ జమ అవుతారు. ఇంకా దాంట్లో డౌటే లేదు. ఈ సభ సక్సెస్ కాబోతున్నది. మాది కాదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళ అధ్యక్షుడు నడ్డా గారి సభను రద్దు చేసుకున్నారు. ఇది మా విజయానికి సంకేతం. ఈరోజు ఈ సభతోటి విజయాన్ని మీ ఖాతాలో వేసుకున్నట్టు అనుకోవచ్చా? సభ కంటే ముందే మా విజయం మా ఖాతాలో వేసుకున్నాం. ఏం అనుమానం లేదు. ఈ కోవటు రాజకీయాలు చేసేవాళ్ళను, ఎమ్మెల్యేలను కొనేవాళ్ళను ఏ సామాన్య ప్రజలు కూడా, విద్యావంతులు, మేధావులు ఎవరు కూడా ఓటేయరు. మా విజయం ఎప్పుడో ఖాయమైంది. దాంతోపాటుగా మరి వీళ్ళు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు చెప్పడానికి ముఖ్యమంత్రి గారు వాళ్ళు వస్తున్నారు. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? ఓవరాల్గా చూస్తే మాత్రం టీఆర్ఎస్ ఖచ్చితంగా ఎప్పుడో విజయం సాధించింది. ఇంకా మెజార్టీ కోసమే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. సో మీ మద్దతు ఎలా ఉంది? ముఖ్యంగా ఈ పోయినసారి కంటే ఈసారి మీరు కారుతోటి నడుస్తున్నారు. సో ఎలా ఉంది మీ 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 కార్యకర్తలు కావచ్చు, మీ సానుభూతి పనులు ఏమంటారు? మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ ఎక్కడికక్కడ చాలా పట్టుదలతో, కృషితో, కసిగా పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్కు యాంటీగా ఏ రాజకీయ పార్టీకైనా మేము సపోర్ట్ చేయడానికి మా పార్టీ కానీ, మా పార్టీ నాయకులు కానీ సిద్ధంగా ఉన్నారు. సో ఎలాంటి అంశాలు కేసీఆర్ గారు ఈరోజు ప్రస్తావించవచ్చింది? ఎలక్షన్ అనుకోవచ్చా, లేకపోతే దేశ రాజకీయాల గురించి కూడా ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? కేసీఆర్ గారు ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారనేది నేను చెప్పే స్థాయి కాదు. కేసీఆర్ గారు గొప్ప రాజనీతిజ్ఞుడు. చూడండి, మనం ఇక్కడ చూసినట్టయితే ఇవాళ మిత్రపక్షాలుగా సిపిఐ, సిపిఎంను కలుపుకొని వెళ్ళారు. మరి ఎవరైతే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు గతంలో ఓడిపోయినారో వారు మళ్ళీ ప్రజలు ఉన్నారు కాబట్టి వారి అభ్యర్థిత్వాన్ని కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి కేసీఆర్ గారు లాంటి రాజనీతిజ్ఞుడు, గొప్ప మేధావి సభలు ఏం చెప్తారో నేను ఇక్కడ చెప్పలేను. తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే సందేశాన్ని, అది కూడా దేశ ప్రజలకు ఉపయోగపడే సందేశాన్ని ఇస్తారని చెప్పి మాత్రం భావిస్తున్నాను. ఏర్పాట్లు చూసారని నిన్న నుంచి మీరు ఏర్పాట్లు ఇప్పటి నుంచి ఈరోజు ఉదయం 6 నుంచి హైదరాబాద్ నుంచి కావచ్చు, ఈ చుట్టుపక్కల కూడా ట్రాఫిక్ చూస్తూనే ఉన్నాం మనం. సో మరి ఏర్పాట్లు అలాగనే ఉన్నాయా? బ్రహ్మాండంగా ఏర్పాట్లు ఉన్నాయి. అందుకని చెప్పి ప్రజలు ఉదయం 10 గంటల నుంచే బయలుదేరి వెళ్ళమని చెప్పడం జరిగింది. దాదాపు 80% మంది మాకు 11-11:30 ప్రాంతంలో వెళ్ళారు. ఇక్కడ నుంచి గంట ప్రయాణం, కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా 2 నుంచి 3 గంటలు పడుతుందని చెప్పినాం. అంటే 11 గంటలకు వెళ్ళిన వాళ్ళు కూడా 2 గంటల వరకు చేరుతారు. కొద్దిగా లేట్ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా సభ స్టార్ట్ అయ్యే వరకు 2:30 వరకు చేరుతారని చెప్పి భావిస్తున్నాం. అందరూ కూడా స్టేజ్ మీద కావచ్చు, మినిస్టర్స్ అందరూ కూడా ఉండే అవకాశం ఉందా? కేసీఆర్ ఒక్కరే ప్రసంగిస్తారు. ఎలాంటి సూచనలు ఉన్నాయి మీకు? చూడండి, మాకు స్పష్టమైన విషయాన్ని కొన్ని తెలియజేసిన మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు గారు, అదేవిధంగా హరీష్ రావు గారు. స్టేజ్ పైన నల్గొండ జిల్లా నాయకులు, మిత్రపక్షాల నాయకులు ఉంటారు. రాష్ట్ర దేశానికి సంబంధించిన నాయకులు కూడా సిపిఐ, సిపిఎం నుంచి ఉండే అవకాశం ఉన్నది. మా వరకు ప్రజలతోటే ఉండాలన్నారు. మీరు అప్పటి నుంచి కూడా ఉదయం నుంచి నన్ను చూస్తూ ఉన్నారు కావచ్చు, లేదా ఇక్కడ మీ చోటుపల్లో ప్రజలు చూస్తున్నారు. మేము ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజల మధ్యలోనే ఉంటాం. థ్యాంక్ యూ సార్.